ఏంటంటే డైవర్స్ కేసు అంటూ తిరుగుతూ ఉన్నారు. సంపాదించిన దాంట్లో సగం పెళ్లి ఖర్చు పెట్టాడు, మిగతా సగం డైవర్స్ ఖర్చు పెడుతున్నాడు. ఇందుకే లవ్ మ్యారేజ్ వద్దురా అన్నాను, విన్నాడా? అరే మీరొకరు అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రం పెద్ద గొప్పగా ఉంది. నా కొడుకు ఇలాగే బేతికి ఎంక్వైరీ చూసి జాతకం చూసి అన్ని సరిపోయాయని కన్ఫర్మ్ చేసుకుని పెళ్లి చేశాం. 5 నెలల్లోనే విడిపోయారు. ఇది మామూలు గిఫ్ట్ కాదు, చాలా బాగుంది. ఏమండి, మీ తమ్ముడు కొడుకు ఎందుకని విడిపోయాడు? అది లవ్ చేసేటప్పుడు బాగా శుభ్రంగా స్నానం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకునే లవ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని ఇంటికి వచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది. డ్రాయర్ తీసి హాల్లో వేస్తున్నాడు, సాక్సులు ఉతకట్లేదు, టాయిలెట్కి వెళితే ఫ్లష్ చేయట్లేదు. ఏం అంతే, చెప్పమంటావ్? ఆషాఢమని ఇంటికి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రానేలేదు. సరే గాని మీ అబ్బాయికి ఎలా డైవర్స్ అయింది? వాడు వాళ్ళ నాన్నలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. కానీ అమ్మాయికి అందులో ఇంట్రెస్టే లేదు. నాతో పాటు కూర్చొని బాగా టీవీ సీరియల్స్ చూస్తుంది. అమ్మాయి మోడర్న్ గా లేదు, పరువు తీస్తుంది. సరైన బూమర్ అమ్మాయిని పెళ్లి చేసి పెట్టేవని ఒకటే గొడవండి. బూమర్ అంటే బబుల్ గమే కదా. అయ్యో, ముందు నేను ఈయనకి డైవర్స్ ఇవ్వాలి. బాబోయ్, ఏంటి హఠాత్తుగా రోబో యాక్టివేట్ అయింది? తాళి కడుతున్నారు. కనీసం మీరైనా బాగుండండి.